హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మా ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలండి. పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని, మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. నేనైతే మొత్తం నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకోవాలనేసి మొత్తం పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను. తులసి కోట నా దగ్గర జిల్లెడి చెట్టు కూడా ఉందండి. దాన్ని కూడా క్లీన్ చేసుకొని మొత్తం బొట్లు పెట్టేసుకున్నాను. జిల్లెడి చెట్టు నేను నాటలేదండి, అది పడి చెట్టు. అంటే గాలికి ఏదో గింజ వచ్చి ఈ కుంపట్లో పడి అది అలాగే మొలకొచ్చేసింది. సో మంచిదే అని నేను పెంచుకునేసాను. సో నైట్ అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సో ఎర్లీ మార్నింగ్ 4కే లేచేసి హెడ్ బాత్ చేసేసి పూజకు అంతా సిద్ధం చేసేసుకున్నానండి. నేను దేవుడి పటాలకి మొత్తం పూలతో అలంకరించుకుంటుంటే మా వారైతే దాలిమందిరంకి ఇలా చెండుమాల అయితే వేసేసారండి. ఇక్కడ నేను కలసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. గణేషునికి అయితే గరిక, తెల్ల జిల్లెడు పూలు, గన్నేరాకు, తులసాకు, జామాకు, బిల్వపత్రము సమర్పించుకున్నానండి. అండ్ గణేషునికి వేయడానికి అక్షింతలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోకైతే జస్ట్ ఎర్ర కుంకం వేసి కలుపుకున్నాను. ఎరుపు అంటే గణేషునికి చాలా ఇష్టం కాబట్టి గణేషునికి కూడా ఎర్రపూలే సమర్పించుకున్నాను. 5:50 లోపల టైమింగ్ బాగుందనేసరికి నేను 5:50 లోపలే దీపారాధన చేసుకునేసానండి. అండ్ గణేషునికి, గౌరీమాతకి పసుపు కుంకుమతో అభిషేకం చేసుకొని అక్షింతలు పూలతో కూడా అభిషేకం చేసుకున్నానండి. నేనైతే సపరేట్గా మట్టి గణేషుని అయితే పెట్టలేదండి. నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకోలేదు కాబట్టి ఈ ఇయర్ కూడా పెట్టుకోలేదు. సో నా దగ్గర ఉన్న చిన్న గణేషుని విగ్రహము ప్లస్ పటంతోనే పూజ చేసుకున్నాను. భక్తితో పూజ చేసుకుంటే చాలండి, అన్ని దిక్కుల దేవుడే ఉంటాడు కాబట్టి. ఇక్కడ నేను జిల్లెడి చెట్టుకు కూడా ఎందుకు పూజ చేస్తున్నానంటే చాలామంది చెప్పడంతో విన్నాను, నేను కూడా తెలుసుకున్నాను. జిల్లెడి చెట్టు అనేది గణేషునితో సమానం అని చెప్పేసి నేను ప్రత్యేక పూజలు అయితే చేసుకోను. ఇలా అకేషనల్ డేస్ అప్పుడు, ఫెస్టివల్ డేస్ అప్పుడు, ఫ్రైడే, వెనస్డే, గణేషునికి స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో అయితే నేను ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. మా మందారం చెట్లో పువ్వు అయితే పూసిందండి. యాక్చువల్లీ నిన్న రెండైతే వచ్చాయి. అవి గణేషునికి, వెంకటేశ్వర స్వామికి పెట్టేశాను. ఇవాళ మార్నింగ్ ఇంకోటికి విరబూసింది. సో ఇదైతే నేను అమ్మవారికి పెట్టేసుకుంటున్నాను. నాకు పూలు అనేది చెట్లో అలానే వదిలేయడం ఎందుకో ఇష్టం ఉండదండి. ఎక్కడ కనిపించినా నిండుగా చెట్లో పూలు ఉంటే కోసేయాలనే అనిపిస్తుంది. అందుకే నేను పూలు తీసేసి అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను. సో దేవుని దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసుకున్నాను. గణేశుడు అంటే అందరికీ చాలా ఇష్టమైన దేవుడు కాబట్టి పిల్లలందరికీ మంచి విద్యని, బుద్ధిని, గుణాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. మా ఇంట్లో అయితే పూజ చాలా ప్రశాంతంగా, సవ్యంగా జరిగిందండి. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ ద్వారా తెలియచేయండి. మరొకసారి మా ఛానల్ తరపున గణేష చతుర్థి శుభాకాంక్షలు. వీడియో కన్నా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.